వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. శిశు విక్రయాలు 80 మంది శిశువుల విక్రయించింది ఇవాళ డాక్టర్ నమ్రత గారు. ఆమెకు సిగ్గుచేటు పెట్టిన పేరు సృష్టి అని పెట్టింది. కానీ ఆమె ప్రతి సృష్టి చేస్తుంది. ఎట్లా అంటే బిచ్చగాళ్ళను సైతం బిచ్చగాళ్ళ వీర్యంతో ఆమె వ్యాపారం చేస్తున్నది. 25 కోట్ల వరకు సంపాదించింది ఇప్పటిదాకా తను తన కొడుకు కలిసి. చూడండి, ఇవాళ శిశు విక్రయాలను 80 మంది పిల్లలు అమ్ముకున్నది. దేశ విదేశాలకి పిల్లలు తరలిస్తున్నది. బిచ్చగాళ్ళ వీర్యంతో పిల్లలు కంటున్నది. ఒక బీరు బిర్యానీ 4,000 రూపాయలు ఇచ్చేస్తే కథం విపరీతంగా బిచ్చగాళ్ళు కూడా తమ వీర్యాన్ని అమ్ముకుంటున్నారు. నిరుద్యోగ యువత తమ వీర్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇవాళ ఎంత నిస్సిగ్గు అంటే ఇతరుల వీర్యాన్ని బాల వీర్యంగా ఎవరైతే వారికి అక్కడికి సరోగసి పేరు మీద వాళ్ళ బాల సొంత వీర్యాన్ని భర్త యొక్క వీర్యాన్ని అండాన్ని మిక్స్ చేసి ఇంకొక అద్దె గర్భంలో వాళ్ళ కనే విధానం ఏదైతే ఉందో సొంత భర్తది కాకుండా ఇతరుల వీర్యాన్ని కూడా కలిపి ఇలా సరగసి పేరు మీద నయవంచన చేస్తూ దుర్మార్గంగా వాళ్ళ పిల్లలకు కానులకు పిల్లలు అయ్యే విధంగా అంటే పిల్లలే కాకుండా ఉండే వీర్యాన్ని కాస్త బిచ్చగల దగ్గరను నిరుద్యోగ దగ్గరను అక్కడ వీర్యాన్ని 4,000 కొనేసి వాళ్ళదే వీర్యం అని చెప్పి వాళ్ళ ఆ పేరెంట్స్దే వీర్యం అని చెప్పి దుర్మార్గంగా మోసం చేస్తూ పిల్లల్ని కానీ అనాథగా అంటే వాళ్ళ అక్రమంగా ఒక్కొక్క పిల్లగాన్ని ఒక అమ్మాయిని అబ్బాయిని 25 లక్షలకు 30 లక్షలకు 1 కోటి రూపాయలకు కూడా అమ్మిన పరిస్థితి ఇవాళ మనకు కనబడుతుంది. ఇంత దుర్మార్గము నమ్రత గారు చేసిందంటే ఎవరైనా నమ్ముతారా ఆమెను చూస్తే? ఇంత డబ్బులకు కకృతి పడి ఇంత ఆశపడి ఈ రకమైన దుర్మార్గం చేసి మొత్తం వైద్య వృత్తికే తలవంపులు. గతంలోనే ఈమె ఇట్లా చేసి ఆమె యొక్క లైసెన్స్ రద్దయితే ఇతరుల పేర్ల మీద లైసెన్స్ తీసుకొని ఇవాళ ఆమె కొడుకు ఇద్దరు కలిసి వాళ్ళ సృష్టిని పేరు మీద మోసం చేసి కోట్లాది రూపాయలు 25 కోట్లు ఇప్పటి వరకు సంపాదించింది. అంటే వాళ్ళు చూడండి 80 మంది శిశువులను విక్రయించింది. అంటే ఇక చూడండి ఆమె వ్యాపారం ఎంత దుర్మార్గంగా నడుస్తుందో. అంటే మనుషుల యొక్క వాళ్ళ యొక్క పాపం ప్రేమ పిల్లల ప్రేమను కోసం తప్పించే తల్లిదండ్రులు, ఎంత డబ్బైనా పెట్టడానికి సిద్ధమైన తల్లిదండ్రులు, వాళ్ళ సొంత అండము సొంత వీర్యం కలిపితే ఇతరుల సరగసి ద్వారా అంటే చట్టబద్ధంగా సరగసి అనుమతి ఉంది కాబట్టి వాళ్ళ చట్టబద్ధంగా జరుగుతుందని అనుకున్నారు అంతా. కానీ ఇంత ఇల్లీగల్గా ఇంత దుర్మార్గంగా సో ఈమె మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతమే కాక ఇతర రాష్ట్రాలకు కూడా ఈమె వ్యాపారం విస్తరించిందంటే ఈమె ఎంత పెద్ద గోల్మాల కార్యక్రమాలు చేస్తుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రకమైన ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్న ఇట్లాంటి వైద్య వృత్తికి తలమంపులు తెచ్చి మొత్తం ఇప్పుడు ఇంకా ఎవరైనా నిజాయితీగా చేసే ఫెర్టిలిటీ సెంటర్లను కాస్త ఇవాళ కంప్లీట్గా మూసే పరిస్థితి వస్తుంది. సో ఈ దాని ద్వారా ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఆ దుర్మార్గమైన పరిస్థితికి కారణమైన నమ్రతకు తగిన శిక్ష కోర్టు ద్వారా విధించే విధంగా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలి. అట్లాగే తగిన సాక్ష్యాలను తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళని తగిన శిక్ష పడే విధంగా చేస్తే తప్ప ఇట్లాంటి దందా ఆగదు. కాబట్టి ఈ దందా ద్వారా పేదలు పాపం ఇంకొకటే పేదలు కొనలేరు 34 లక్షలు పెట్టి ఒక్కొక్కరు కొనలేరు. సో కాబట్టి డబ్బున్నోళ్ళే ఇక్కడికి వస్తున్నారు. ఆ డబ్బున్నోళ్ళే శిశువులను కొంటున్నారు. డబ్బున్నోళ్ళే ఈ రకమైన అంటే నమ్రత డబ్బునులకి ఎరవేసి ఈ రకంగా దందా చేస్తున్నది. బిచ్చగాళ్ళ వీర్యంతో కోట్లాది రూపాయలు సంపాదించిన నిరుద్యోగులతో బిచ్చగాళ్ళ వీర్యంతో కోట్లాది సంపాదిస్తూ దుర్మార్గంగా అన్యాయం చేస్తుంది ఇవాళ అసలైన పేరెంట్స్కు. ఆ సంఘటన కనుక బయటకు రాకపోతే అసలైన పేరెంట్స్ వాళ్ళ వీర్యము కాదు అని తెలిసి వాళ్ళ వీర్యం వాళ్ళ అండము కాదని తెలిసి ఆ కేసులో ఏదైతే జరిగిందో జెనెటికల్ అంటే జీన్స్ టెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళ పిల్ల కాదని తెలిసిన తర్వాత ఇవాళ ఈమె బండారం అంతా బయటపడింది. కాబట్టి ఇట్లాంటి ఇంకా చాలామంది చేసి ఉంటారు, చాలామంది చేస్తున్నారు ఈ బిజినెస్ను. ఎవరు చేసినా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. మొత్తం ఫెర్టిలిటీ సెంటర్లు అన్నింటిలో సరైన తనిఖీలు చేపట్టాలి. అలాగే చట్టబద్ధత లేని వాటిని మూసేయాలి. ఇల్లీగల్గా చేస్తున్న వాటిని చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వీళ్ళకు తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇలా న్యాయ వ్యవస్థ అని చెప్పేసి న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థను అలాగే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ మాకు చాలా ముఖ్యం. జై భీమ్, జై పులి, జై పెరియార్.